ఇంకా మిగతా తలపితే తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రజలు స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానమైనటువంటి అభివృద్ధి కోరుకున్నారని, కానీ అభివృద్ధి ఒక వ్యక్తి ఉక్కుపాదం కింద నలిగిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. దేశంలోనే తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక స్థానం ఉందని చెప్పారు. సమైక్య పాలనలో సీమాంధ్ర నేతలే పెత్తనం చెలాయించారని, నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో ఇబ్బంది పెట్టారని గుర్తు చేశారు. అయితే బాధ్యత కలిగినటువంటి ప్రజాప్రతినిధిగా తన వంతు పాత్ర పోషించాలని నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఆనాడు స్వరాష్ట్రం ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ నష్టం చేకూర్చే విషయమే, కానీ ఈ ప్రాంత ప్రజల పోరాటంలో న్యాయం ఉన్నదని, తెలంగాణ ప్రజల ఆకాంక్షలను సోనియా గాంధీ గుర్తించి స్వరాష్ట్రం ఇచ్చారని వెల్లడించారు. ఏపీలో కనీసం కాంగ్రెస్కు వార్డు మెంబర్ కూడా మిగలడని తెలిసి కూడా ధర్మం వైపు నిలబడాలని, ప్రజాస్వామ్యంలో హక్కులను కాపాడాలని సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చారని గుర్తు చేశారు. అత్యధిక కాలం సీమాంధ్రులే మన మీద పెత్తనం సాగించిండ్రు, ఆధిపత్యాన్ని చెలాయించిండ్రు. మనకు రావాల్సిన నీళ్ళు ఇవ్వలేదు, మన నిధులు విడుదల చేయలేదు, మన నియామకాలలో మన అర్హత ఉన్న మనకు అవకాశాలు ఇవ్వలేదనేది తెలంగాణ రాష్ట్ర సమితి యొక్క విధానం. ఒక రకంగా ప్రజల యొక్క ఆకాంక్ష ఆలోచన కంటే కూడా టీఆర్ఎస్ కేసీఆర్ గారి విధానాలనే తెలంగాణ ప్రజల యొక్క విధానం అన్నట్టుగా ముందుకు నడిపించడం జరిగింది. స్వేచ్ఛను, సామాజిక న్యాయాన్ని, సమానమైన అభివృద్ధిని ఆకాంక్షించిన ఈ తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలందరూ కలిసి రాష్ట్రం వస్తే ఇవి మాకు వస్తాయి అన్న ఆలోచనతోని ముందుకొచ్చిండ్రు. మట్టికి పోయినా ఇంటోడు పోవాలన్న ఆలోచనతోని తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నామంటే మరి 10 సంవత్సరాలలో, ఒక దశాబ్ద కాలం అంటే ఒక జనరేషన్ మారుతున్న సందర్భంలో మనమేమి అడిగినాము అనేది పక్కన పెట్టండి. ఆయన ఏం చెప్పిండు, ఏం చేయలేదు అనే దాని మీద మీరు దృష్టి పెట్టండి. ఆయన చెప్పిన నీళ్ళు వచ్చినాయా, ఆయన చెప్పిన నియామకాలు జరిగినాయా, ఆయన చెప్పిన నిధులు నిజంగానే పేద ప్రజలకు తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లోకి ఆ నిధులు వచ్చినాయా, పేదల సంక్షేమం కోసం, రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం నిధులు